లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా సామెతల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని చూసుకుందాం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నాము. మనకు కావలసింది జ్ఞానము, బుద్ధి, వివేచన. దేవుడు అనుగ్రహించే ఆ జ్ఞానం మనకు అవసరమైంది. చాలా మంది ఈ లోకంలో జీవిస్తూ నిరాశలో జీవిస్తా ఉన్నారు. ఓడిపోయిన స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎటు తోచకుండా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. అసలు నేను ఇలా ఉన్నా సరే నా జీవితం బాగుపడట్లేదని వాళ్ళు తమను తాము ప్రశ్నించుకుంటా ఉన్నారు. నీ జీవితం బాగుపడాలంటే నీవు దేవుణ్ణి కలుసుకోవాలి. యేసయ్య నీకు చక్కటి మార్గాన్ని చూపిస్తాడు. నీ జీవితంలో ఆయనే జ్ఞానమై ఉన్నాడు. దేవుని ఆజ్ఞలను నీ హృదయంలో ఉంచుకొని దేవుని మార్గంలో నడుచుకుంటే ఆయన నిన్ను నడిపిస్తాడు. నా కుమారుడా, నా మాటలు విను, నా ఆజ్ఞలను గైకొనుము, దేవుని యందు భయభక్తులుంచుము అని చక్కగా ఈ అధ్యాయం అంతా కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చక్కటి ఆశీర్వాదాలు నీకు వస్తాయి. జీవితంలో ఉన్నత స్థితిలో ఉంటావు. చాలా మంది ఎన్నో ఉన్నాయి, వారికి వివేచన లేక జ్ఞానం లేకుండా ఉన్నాయన్నీ పోగొట్టుకున్న స్థితిలో ఉన్నారు. ఎన్ని ఉన్నా సుఖం లేదండి అన్నవాళ్ళు ఉన్నారు. నేను ఎంత చేసినా బాగుపడట్లేనని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నీకు కావాల్సింది కొంచెము జ్ఞానమే, కొంచెం వివేచననే, కొంచెము దేవుని యొక్క గ్రహింపు. నీవు దేవుణ్ణి హృదయంలో కలిగి ఉంటే, యేసయ్యా నీవు నా హృదయంలో ఉండు, నన్ను నడిపించు అని నువ్వు అడిగినట్లయితే ఆయనే మన జ్ఞానమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారే మన వివేచనై ఉన్నాడు. ఆయన చెప్పే మాటలే జీవపు ఊటలై ఉన్నాయి. హల్లెలూయా. ఆ మాటల ప్రకారం నువ్వు నడుచుకోవాలి. ఆ మాటలను నువ్వు చదవాలి. బైబిల్ చక్కటి ఆత్మీయ జ్ఞానం ఇస్తుంది. ఈ జ్ఞానము లోకంలో ఎలా బ్రతకాలో కూడా మనకు చెప్తుంది. కుటుంబంలో ఉన్న ఆ ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలో కూడా ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు.